వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మా భూములు మాకు ఇవ్వండి లేదా పరిశ్రమలు స్థాపించండి అంటూ రైతులు మోకాళ్లపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం సి కోడిగేపల్లి రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమలు స్థాపిస్తాము అని, ఆ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని రైతుల వద్ద భూములు తీసుకున్నారు. కానీ ఇప్పటిదాకా అక్కడ పరిశ్రమలు స్థాపించలేదని అన్నారు. భూ హక్కు చట్టం ప్రకారం పరిశ్రమలు స్థాపించకపోతే రైతుల భూములు రైతులకు వెనక్కి ఇవ్వాలి అని కలెక్టర్కు, ఆర్టీఓకు, ఎంఆర్ఓ గారికి అనేక మార్లు వినతి పత్రాలు సమర్పించాము అన్నారు. ఆ భూముల్లో రైతులు దున్ని పంటలు పెట్టుకుంటామన్నారు. అలాగే పై అధికారులకు మీ సమస్యలను తెలిపి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తాము అని ఉప తహసీల్దార్ తెలిపారు. రైతు భూములు రైతులకే, రైతు భూములు రైతులకే, ఎస్సీజెడ్ పేరు మీద తీసుకున్న భూములు రైతులకు వెంటనే, ఎస్సీజెడ్ పేరు మీద తీసుకున్న భూములు రైతులకు వెంటనే, ఎస్సీజెడ్ భూముల్లో సాగు చేస్తున్న పొలాలను 1B లోకి వెంటనే, ఎస్సీజెడ్ పొలాల్లో సాగు చేస్తున్న భూములను 1B లోకి వెంటనే, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మా భూములు మాకు దక్కేంత వరకు రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం, రైతు భూములు రైతులకు వెంటనే, పేరు మీద తీసుకున్న భూములు రైతులకు వెంటనే, పేరు మీద తీసుకున్న భూములు రైతులకు వెంటనే, స్పష్టంగా సాగులో చేస్తున్నటువంటి వాళ్ళకి సాగు పర్మిషన్ ఎక్కించాలా, ఆన్లైన్ ఎక్కించాలని ఇప్పుడైతే ఉద్యోగం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, మా కొడుకులు మాకు అన్నాలు పెట్టాలేదు, ఆ భూములు అమ్ముకొనిండారు, ఏంట్లో తెచ్చి పెట్టాలి మీకు అని అడుగుతాను. మడకశిర మండల కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేషన్ అనే నినాదంతో ఈరోజు ఈ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మడకశిర మండలంలో ఎస్సీజెడ్ భూములకు 2004వ సంవత్సరంలో 2000 ఎకరాల 200 ఎకరాలు భూమి తీసుకున్నారు. మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పాడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈడ పరిశ్రమలు స్థాపిస్తే మన మడకశిర మరింత అభివృద్ధి చెందుతుందనే ఒక అభిప్రాయంతో అప్పుడు రైతులంతా కూడా మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు కూడా మెరుగ్గా ఉంటాయి, మా కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితులు వస్తాయని చెప్పి పరిశ్రమకి అని చెప్పి 2200 ఎకరాల భూమిని ఆ రోజు ఎస్సీజెడ్లకు ఇవ్వడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసింది లేదు, ఎక్కడ కూడా ఒక పునాది వేసింది లేదు. ఎవరు రైతులు భూములు పోగొట్టుకున్నారో ఆ రైతులు 2200 ఎకరాల భూములు తిరిగి రైతులకు ఇవ్వాలా. అదేవిధంగా వాటన్నిటిని కూడా ఆన్లైన్లో ఎక్కించాలా, 1Bలు అన్నీ కూడా వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయించాలా. అదేవిధంగా ఆ భూమిలో ప్రధానంగా అంటే 4 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే విఆర్ఓలు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారని చెప్పి ఒకవేళ అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్తుంది, ఏ భూములు అయినా సరే నువ్వు లీజుకి తీసుకున్నా లేకపోతే కౌలుకి తీసుకున్నా లేకపోతే ఇంకో విధంగా ప్రభుత్వ భూమిలో సాగు చేస్తున్నప్పుడు కూడా ఆ సాగు భూములలో ఎవరు సాగు చేస్తున్నారో ఆ సాగు రైతుల్ని కనపరిచినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు నిద్రపోతున్నారని చెప్పి మా యొక్క అభిప్రాయము. ఎందుకంటే పంట పరిశీలన చేసే పరిస్థితిలో కూడా ఇక్కడ అధికారులు లేరని కూడా చెప్తా ఉన్నారు. అధికారులు కూడా దీన్ని పనిచేయాలనే ఆలోచనలో లేదు, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీటిపైన దృష్టి పెట్టి ఆ రైతులకి 2200 ఎకరాలు తిరిగి ఇవ్వాలా, ఆన్లైన్లోకి ఎక్కించాలా, 1B ఇవ్వాలా. ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సాగు పర్మిషన్ కూడా ఎక్కించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కూడా ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం.